రెడ్డి సిహెచ్ఓ సార్ గారు అందరూ పదవి విరమణ ఉత్సవం అనుకుంటున్నారు. కానీ ఉద్యోగస్తునికి పదవి విరమణ అనేది ఉండదు, పదవి విజయోత్సవం అనేది ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆయుర ఆరోగ్యాలతో పదవిని విజయంగా ఉత్సవంగా జరుపుకుంటున్నాడు. అంటే పదవి విజయం ఇప్పుడు జరుగుతుంది, పదవి అంతా తన యొక్క ఎక్కడ డిమాండ్ లేకుండా కంప్లైంట్ రాకుండా చేసుకుని పోయినప్పుడు ఇది విజయం వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం, ఎప్పుడు వస్తుంది? రిజల్ట్ వచ్చినాకే కదా. ఇప్పుడు సార్ రిజల్ట్ వచ్చింది, ఎట్లా వచ్చింది? ఆయుర ఆరోగ్యాలు గుర్తుపెట్టుకోండి. ఎంతో మంది రిటైర్ అవుతారు అనారోగ్యంతో, మెడికల్ లీవ్లు పెట్టుకొని ఏవో పెట్టుకొని రిటైర్ అవుతారు, అవునా కదా. కాబట్టి ఇట్లా చేసుకుంటున్న మనోహర్ రెడ్డి సార్ గారికి మనమందరం మరొక్కసారి కరతాల ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంకోటి సార్ చెప్పారు, మనోహరుడు అంటే మనసుని ఆకట్టుకునేవాడని కాదు. మనోహరుడు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. మనోహరుడు అంటే మనసుని హరింపజేసుకోవడం. తన యొక్క మనసుని ఎప్పుడైతే హరింపజేస్తారో మనసు ఏమిటి అంటే పై స్థాయికి వెళ్తారు. అదే మన్మధుడు అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఇంకా మన్మధుడు అంటే మనసుని దిగువ స్థాయిలో ఉన్నవారు, వాళ్ళంతా మన్మధుడు. వీళ్ళంతా ఎవరు? మనోహరుడు. మన్మధుడైన మనోహరుడు యోగవేమన రాజయోగ వేమన అయినాడు. ఎంతసేపులో అయినాడు? ఒక క్షణంలో, ఒక రాత్రిలో అయ్యాడు, అవునా కదా. అలాగే మేడం చెప్తున్నా, ఈరోజు మేడం నిటారుగా నిరడంబరంగా నిష్ఫలంగా ఉన్న మనోహర్ రెడ్డి సార్ గారు ఒక్క క్షణంలో, మీ పక్కన కాదు, ఒక్క క్షణంలో సారు ఒక మహర్షిగా, ఒక యోగిగా ఖచ్చితంగా మీకు కనిపిస్తాడు. అందులో నో డౌట్ మేడం. ఎందుకంటే సార్తో నేను 30 సంవత్సరాలు పనిచేసిన. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నా. యాక్చువల్ పుణ్యక్షేత్రాలు అంటారు, తిరుపతి, కాశీ, గయా, మక్కా, నాగపట్నం, ఇవన్నీ. ఇక్కడ వెళ్తే ఏమొస్తుంది? మనకి పుణ్యం వస్తుంది. ఎందుకు? క్షేత్రాన్ని ధరిస్తే. కానీ సోమందిపల్లి యొక్క ప్రత్యేకత ఏమంటే, సోమందిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఉన్న మనుషుల యొక్క సమూహంతో పని చేస్తే డైరెక్ట్ మీకు మోక్షమే వస్తుంది. దానికి మీరు ప్రత్యక్షం చూసారు. నారాయణమ్మ గారు, ఇంతమంది హరి సార్ ఎక్కడైనా చేసేవాడు కదంట. ఇక్కడ వచ్చినాక 5 సంవత్సరాలు కంటిన్యూ పని చేసినట్టు చెప్పారా. మళ్ళీ నారాయణ మేడు కొట్టే చేతులు, మూటలు ఎత్తి చేతులు అయినాయి. మళ్ళీ మనోహర్ సార్ ఎప్పుడు కోప్పడేవాడు, తర్వాత కోపమే లేకుండా అయిపోయింది. అది ఎవరి యొక్క గొప్పతనం? ఇక్కడ యొక్క వైద్య యొక్క సిబ్బంది సమూహం, అవునా కదా. కాబట్టి మోక్షానికి కాకుండా ఎవరైతే పుణ్యానికి కాకుండా మోక్షానికి ఎవరైతే పాకలాడతారో వాళ్ళందరికీ మనోహరులు అయిపోతారు. అంటే మనిషిని జయించిన వాడు ఒక యోగిగా మీరు చూస్తారు మేడం. తర్వాత ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచితే ఒక బ్రహ్మర్షి మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అది కావాల్సిన సహకారం మీరే చేస్తారని ఇంతమంది అమూల్యమైన అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్.